హాయ్ హలో నమస్తే అండి. మష్రూమ్ కర్రీ దోశలోకి ఇడ్లీలోకి అండి. ఇలాగా అన్నీ ఇచ్చాను కదండి, వాటిని అన్నీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. మసాలా పేస్టు మష్రూమ్ని కడిగి కట్ చేసుకోండి, నీట్గా కడుక్కోండి, కట్ చేసి పెట్టుకోండి. తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోండి. అవి వేగాక మసాలా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా వేసుకోండి. ఆ మసాలా వేసి అది వేగించండి. అది వేగాక మష్రూమ్ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేయండి. అది యాడ్ చేసి ఉప్పు, పసుపు, కారం వేసి యాడ్ చేయండి. కలపండి, మూత పెట్టండి, దాంట్లో వాటర్ వస్తుంది. అది కొంచెం మగ్గాక మూత తీసి గరం మసాలా వేసి మనకు వాటర్ ఎంత కావాలో అన్ని పోసుకొని లాస్ట్లో చివరిన కొద్దిసేపు ఉడికించాక చివరిన కొత్తిమీర వేసుకోండి. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ బాగుంటుందండి ఇది బ్రేక్ఫాస్ట్లోకి. థ్యాంక్ యూ.